గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలనే స్పెషల్ ఫోకస్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితురాల్ని కాదు బాధితురాల్ని 2.5 ఏళ్లుగా విచారణ పేరుతో వేధిస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత. సాగునీరు లేక ఎండిన పంటలు, పెట్టిన పెట్టుబడి అదనపు నష్టం. కౌలు రైతు భరోసాపై మాట ఎత్తని కాంగ్రెస్ సర్కార్. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం, అకాల వర్షాల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామంటూ కాంగ్రెస్ డ్రామా. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఎలా సాధ్యమంటున్న నిరుద్యోగులు. తెలంగాణలో రాహుల్ ట్యాక్స్, బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. సన్ రైజర్స్ హైదరాబాద్కు 3వ విజయం, పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంహారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహామాయగుడి వద్ద కేడియా డిస్టిలరీస్ కంపెనీకి చెందిన స్టాఫ్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది కంపెనీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. रास्ते के दोनों तरफ 20-20 फीट लगभग गड्ढे हैं मुरुम की खदान होने के कारण, और वहीं से बस निकल रही थी। ऐसा करते हुए उनको 10-20 सालों से वो ये कर रहे हैं, लेकिन आज बस स्लिप हो गया और नीचे गिर गई बस। कारण में एक मरीज ने ये भी बताया कि बस की लाइट नहीं जली, इसलिए ऐसा हो गया। अब क्या स्थितियां हैं जांच के बाद स्पष्ट होगी। एकदम लिए जाएंगे, बिल्कुल लिए जाएंगे। कुम्हारी में आज रात को लगभग 8-8:30 बजे बस जो एक डिस्टिलरीज केडिया डिस्टिलरी की मजदूरों की बस थी, वो सड़क के किनारे गहरी खाई में गिरी, जिसमें अभी तक की हमारी जो जानकारी है उसमें 12 लोगों की डेथ हो चुकी है। इसके अलावा 14 व्यक्ति अस्पताल में अभी एडमिटेड हैं। इनका शुरू में प्रारंभिक इलाज एपेक्स हॉस्पिटल और जिले के लोकल हॉस्पिटल्स में करके सभी को हमने एम्स में रेफर कर दिया है। एम्स में जो रेफर है वो सभी के सभी स्टेबलाइज है। उम्मीद है कि सभी के सभी लोग रिकवर इसमें हो जाएंगे। जो एपेक्स में है वो भी स्टेबल कंडीशन में है। हमारी पूरी डॉक्टर्स की टीम है इसमें। अभी स्वास्थ्य मंत्री जी से भी चर्चा हुई है, स्टेट में भी सभी से हम टच में हैं। एम्स के डायरेक्टर से भी चर्चा हुई, जो बेस्ट पॉसिबल केयर है उनको हम अवेलेबल। इस घटना की इंक्वायरी के लिए मैजिस्ट्रियल जांच हम करवा रहे हैं। बस की क्या स्थिति थी, कौन सी सड़क से आ रही थी, वो सारी की सारी इंक्वायरी होने के बाद में इसमें जो भी जिम्मेदार है। आज रात में 8-8:30 बजे के बीच में यहाँ पे डिस्टिलरी है, उसके कर्मचारी लोग एक बस से वापस शिफ्ट खत्म होने पे निकल रहे थे, तो खपरी गांव के आसपास में ये मिस हैपनिंग हुई है। और एक्सीडेंट के बाद अभी जाके सभी जो घायल लोग थे और मृतक लोग थे 2-3 हॉस्पिटल में इधर उधर उनको शिफ्ट किया गया था। तो अभी टोटल नफरी मिलान करके जो डेटा निकला है उसमें 12 लोगों की डेथ अभी तक कंफर्म हुई है, और करीब 13 लोग घायल हैं उसमें, और उसमें से 8 सीरियस थे, तो उन सारे लोगों को एम्स शिफ्ट किया गया हुआ है। और 3 जो नॉर्मल इंजर्ड लोग हैं वो यहीं पे अपेक्स और ओम हॉस्पिटल में। अभी जो प्रथम दृष्टया दिख रहा है कि बस किसी न कारण से अनियंत्रित हुई है, और जो रोड के बगल में एक खाई जैसा खदान टाइप का दिख रहा है उसमें बस उलट गई है। కార్యరంగంలోకి దూకేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసింది. 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటించనుంది. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలనే స్పెషల్గా కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర చేస్తూనే అక్కడక్కడ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 13వ తేదీ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో పోలిస్తే ఈసారి భిన్నంగా ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధినేతతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయాలని నిర్ణయించారు. ప్రతి పార్లమెంటు సెగ్మెంటులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర చేస్తూనే అక్కడక్కడ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి. వరంగల్ లోక్సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన గులాబీ దళపతి 1-2 రోజుల్లో ఈ 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని సమాచారం. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అన్ని వర్గాలు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎలా నిర్వీర్యమవుతున్నాయి, కాంగ్రెస్ 120 రోజుల పాలన, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలన రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టిగా ఎలా మారింది వంటి అంశాలతో కేసీఆర్ ఎన్నికల రణక్షేత్రంలో దూకనున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రశ్నార్థకం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల నల్లగొండ, కరీంనగర్ సభల్లో కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. దక్షిణ, ఉత్తర తెలంగాణలో నీళ్లు ఎండిపోయిన పంట పొలాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నదాతకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మరే పార్టీకి లేని బలమైన పునాది తమకు ఉన్నదని, అదే తమకు కొండంత అండ అని గులాబీ దళం ధీమాతో ఉన్నది. మిగతా పార్టీలకు అవకాశవాద క్యాడర్ ఉంటే తమకు మాత్రం అంకుశం లాంటి క్యాడర్ ఉన్నదని కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన పొలంబాట కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. స్వార్థం చూసుకునే కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్లినా క్యాడర్ చెక్కుచెదరకుండా ఉన్నదని నల్లగొండ, కరీంనగర్ బహిరంగ సభలు, పొలంబాట కార్యక్రమాలు నిరూపించాయి. కేసీఆర్ 4 నెలల్లో 4 సార్లు ప్రజాక్షేత్రంలోకి వస్తేనే ప్రభుత్వం ఆగమాగం అవుతున్నదని, ఇక ఆయన నిత్యం ప్రజల్లో ఉంటే ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. కానీ సివిల్ సప్లై అధికారులు కొనుగోళ్లను తాత్సారం చేస్తున్నారు. అకాల వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే ఆ దేవుడే దిక్కని వాపోతున్నారు. ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాల సంస్థ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తున్నది. అయినప్పటికీ కొనుగోలు ప్రారంభించిన చోట నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. దీంతో అకాల వర్షాలకు తమ ధాన్యం నీటిపాలవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. గతంలో 7,037 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సీజన్లో మరో 112 అదనంగా 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కానీ ఈ లెక్కలన్నీ అవాస్తవాలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత కేంద్రాలు, ప్రారంభించిన కేంద్రాలు లెక్కల్ని తారుమారు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లో కేసీఆర్ సర్కార్ 7,192 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో 7,034 కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఈ సీజన్లో 7,149 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇప్పటి వరకు 5,923 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిత కేంద్రాల సంఖ్యనే ప్రారంభించే కేంద్రాల సంఖ్యగా చెబుతున్నది. ఈ లెక్కన గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఈ సీజన్లో 112 కొనుగోలు కేంద్రాలని తక్కువగా ప్రతిపాదించింది. ఒకవేళ ప్రతిపాదించిన మొత్తం కేంద్రాలను ప్రారంభిస్తే పర్వాలేదు. కానీ ప్రారంభించిన పక్షంలో గత ప్రభుత్వం కన్నా ఈ సీజన్లో తక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం 5,923 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా క్షేత్రస్థాయిలో కొనుగోలు జరపడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ధాన్యం ముందుగా కోతకు వచ్చే ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలోనే సమస్యలు వస్తున్నాయి. ఇక సోమవారం పౌర సరఫరాల శాఖ విడుదల చేసిన ప్రకటనలో 6 జిల్లాల్లో 556 కొనుగోలు కేంద్రాల నుంచి 72,071 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అంటే 5,923 కేంద్రాలు ప్రారంభిస్తే కేవలం 556 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు ప్రారంభమైనట్లు చెప్పకనే చెప్పారు. ఈ నెల 1న సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. 10 రోజులు కావస్తున్నా అక్కడ ధాన్యం కొనుగోలు మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో అధికారుల్ని బతిమాలి కోపోద్రిక్తులైన రైతులు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో సోమవారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. భువనగిరి జిల్లా గుండాలలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 10 రోజులు దాటింది. నేటికి అధికారులు కొనుగోలు ప్రారంభిస్తలేరు. సింగిల్ విండో వాళ్ళు కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి వదిలేశారు. రోజు వడ్లను ఎండపోయడం, కొంటారేమోనని ఎదురు చూడడం ఇదే రైతుల పనిగా మారింది. కష్టపడి పండించిన రైతుకు వడ్లు అమ్ముకోవడం మరింత కష్టమైతున్నదని, వానలు పడితే తమ పరిస్థితి ఆగమేనని రైతులు వాపోతున్నారు. ఇది క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు. రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం రైతుల్లో ఆందోళన మొదలైంది. ఓవైపు వానముప్పు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఆగచాట్లు పడుతున్నారు. అటు కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలను సర్కారు సమకూర్చలేదనే విమర్శలున్నాయి. పండించిన ధాన్యం నీళ్లపాలు కావద్దని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, వర్షానికి ధాన్యం తడవకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమకు ఆ దేవుడే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హామీని నమ్మి కౌలు రైతు రోడ్డున పడ్డాడు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. అయినా భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన దుస్థితి. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు రైతే రాజు. 10 ఏళ్లలో పెరిగిన సాగునీటి లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే కల్లాలకు వద్దకు వచ్చి పంటకు కాంటా వేయడంతో రైతులు కూర్చున్న చోటే రాజుల్లా పైసలు లెక్కబెట్టుకున్నారు. కానీ గత 3 నెలల్లో అన్నదాతల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. భూ యజమానులుగా ఉన్న రైతుల పరిస్థితులే ఇలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సాగునీటి కొరత ఒకవైపు, అకాల వర్షాలు మరోవైపు పంటను ధ్వంసం చేశాయి. దీంతో 20 లక్షల మంది కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెట్టుబడి కోసం చేసిన అప్పు వారికి నిద్రలేని రాత్రుని తెచ్చిపెడుతున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం చేసే వారికందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని హామీనివ్వడంతో కౌలు రైతులు సంతోషించారు. కానీ 4-5 నెలలు దాటుతున్నా రైతు భరోసాపై అతిగతి లేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు 10 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఎకరానికి 20,000 రూపాయల చొప్పున చెల్లిస్తానని భూ యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. నిరుడు లాభాలు బాగానే ఉండడంతో ఈసారి వరి వేశాడు. ఇందుకోసం ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కానీ కావాల్సినంత సాగునీరు సరఫరా లేకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దీంతో ఆ కౌలు రైతు పూర్తిగా నష్టపోయాడు. ఇది రాష్ట్రంలోని కౌలు రైతులందరి దుస్థితి. ఓవైపు సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడి నష్టపోగా మరోవైపు భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుబడే లేని పరిస్థితుల్లో కౌలు ఎలా చెల్లించగలమని కౌలు రైతులు బావురుమంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ అన్నది. రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయినా కౌలు రైతుల్ని గుర్తించేందుకు గాని వారికి ఆర్థిక సాయం చేసేందుకు గాని ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు పలు ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గత నెలలోనే ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పించామని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ చెప్పింది. కానీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. కోడ్ ఎత్తివేసేలోగా రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ముగిసిపోతుందని, కౌలు రైతులు బజారున పడే పరిస్థితి నెలకొంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ 4 నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ధరణి కమిటీ ఏర్పాటు, రెవెన్యూ సదస్సుల పేరుతో హడావిడి తప్ప సమస్యలు పరిష్కారం కాలేదన్నది రైతుల మాట. ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందంటూ మరో 3 నెలలు పరిష్కారాన్ని వాయిదా వేసింది. మరోవైపు పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి కోడ్ అడ్డంకి కాదని నిపుణులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం అనేది నిత్య ప్రక్రియ. ధరణి దాదాపుగా 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నది కాబట్టి ఆపాల్సిన అవసరం లేదని అంటున్నారు. ధరణి కమిటీలోని కొందరు సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తుల పరిష్కారాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ధరణి పోర్టల్పై అధ్యయనానికి, పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కమిటీ నియమించింది. 5 సభ్యుల కమిటీ వివిధ దశల్లో చర్చలు జరిపి ప్రభుత్వానికి తొలి విడతగా కొన్ని సూచనలు చేసింది. కమిటీ ప్రకారం ప్రభుత్వం ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 1వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. ధరణిలో వివిధ మాడ్యూళ్ల కింద మొత్తం 2,48,598 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని 9 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రకటించింది. తహసీల్దార్ స్థాయి నుంచి CCNA వరకు కమిటీలు వేసి వారికి పరిష్కార బాధ్యతలు అప్పగించింది. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే పరిష్కరించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు గరిష్టంగా వారం రోజుల గడువు విధించింది. క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తయ్యాక తహసీల్దార్, ఆర్డీఓకు, కలెక్టర్కు నివేదికలు అందించడం, దరఖాస్తును డిస్పోజ్ చేయడం 8 రోజుల్లో సాధ్యం కాదని నిపుణులు అప్పుడే స్పష్టం చేశారు. అప్పట్లో మార్చి మొదటి వారంలో ఎన్నికల కోడ్ వస్తుందనే ప్రచారం జరగడంతో తూతూ మంత్రంగా 4-5 రోజులు హడావిడి చేసి కోడ్ను అడ్డం పెట్టుకుని నిలిపివేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు స్పెషల్ డ్రైవ్ నాటకం మొదలుపెట్టిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి తగ్గట్టే ప్రభుత్వం మొదటి 9 రోజుల్లో ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించలేదు. ఎన్నికల కోడ్ రాకపోవడంతో స్పెషల్ డ్రైవ్ను మార్చి 17 వరకు పొడిగిస్తూ 11న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అంచనా వేసినట్టే కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 18న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వం తలుచుకుంటే గత 4 నెలల్లో పార్ట్ బిలోని లక్షలాది ఎకరాలకు మోక్షం కల్పించి ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ పరిష్కారమైతే దాదాపు 10 లక్షల ఖాతాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. అదే జరిగితే రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలపై అధిక భారం పడుతుందని, కొన్ని నెలలు పక్కన పెట్టాలని ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. ఆధార్ సీడింగ్, అక్షర దోషాలు, పేర్లు తప్పుగా పడడం వంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా పరిష్కరించకుండా పక్కన పెట్టేయడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.